హే గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్ మెస్సెస్ తాయప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో పర్ఫ్యూమ్స్ గురించి అయితే నేను చెప్తున్నా. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఇంతవరకు పర్ఫ్యూమ్స్ గురించి చేయలేదు. మొత్తం నేను ఇప్పటి వరకు వాడిన పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా 80 బాటిల్స్ అట్లా ఉంటాయి. సో ఇంకా కొన్ని పక్కన పడేసిండ్రు. అలాగే వచ్చేసి ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి అంటే లాస్ట్ 3 years నుంచి యూజ్ చేస్తున్న బాటిల్స్ మొత్తం ఇవి అనమాట. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ బాటిల్స్ అన్నీ నేను యూజ్ చేసినవి. ఇందులో కొన్ని ఆన్లైన్ బాటిల్స్ ఉన్నాయి, కొన్ని స్టోర్లో తీసుకున్న బాటిల్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో లిక్విడ్ బాటిల్స్ ఉన్నాయి, అలాగే వచ్చేసి దీన్ని ఏమంటారు లిక్విడ్ ప్లస్ గ్యాస్ బాటిల్స్ ఉన్నాయి. అలాగే వచ్చేసి మనకి నార్మల్ ఇలాంటి బాటిల్స్ అంటే ప్లాస్టిక్ బాటిల్స్ టైప్ కింద పడినా కూడా పగలకుండా ఉండేటివి అలాంటి బాటిల్స్ తీసుకున్నా. అలాగే వచ్చేసి ఆన్లైన్ నుంచి తీసుకున్నవి ఇట్లా గ్లాస్ బాటిల్స్ కూడా తీసుకున్నా. ఏ పర్ఫ్యూమ్స్ మనకి ఎక్కువ లాంగ్ లాస్టింగ్ వస్తున్నాయి, సో ఎలాంటి బాటిల్స్ మనకి స్ప్రే అంటే స్మెల్ బాగుస్తున్నాయి అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఇప్పటి వరకు నేను తీసుకున్న ఈ 80 బాటిల్స్లో కూడా ఏది కూడా నన్ను డిసప్పాయింట్ అయితే చేయలేదు. సో ఎందుకంటే నేను తీసుకున్న ప్రతి బాటిల్ కూడా స్మెల్ బాగా వస్తుంది. ఒక్కొక్క బాటిల్ 200 రూపీస్ నుంచి 600 రూపీస్ మధ్యలో ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు మీరు ఫోటోలలో చూసారు కదా, ఈ పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా 200 రూపాయలు స్టార్టింగ్, అలాగే వచ్చేసి 600 రూపాయలు 600 లోపల అయితే ఉన్నాయి. 600 బాటిల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఈ పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా నాకు ఒకటి కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఎందుకంటే అన్ని పర్ఫ్యూమ్స్ కూడా మంచిగానే స్మెల్ వస్తున్నాయి. ఇన్కేస్ ఫుల్ డే రాకపోయినా కూడా ఆఫ్టర్నూన్ వరకైనా స్మెల్ వస్తున్నాయి, అది కూడా బాగానే ఉన్నాయి స్మెల్. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు నేను తీసుకున్న ఈ 9 పర్ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ చీప్ అండ్ బెస్ట్ పర్ఫ్యూమ్స్ అని తీసుకున్నా. బట్ చీప్ అండ్ వరస్ట్ అని అయితే తెలీదు. సో ఇందులో మొత్తం 3 బాటిల్స్ వచ్చేసి గ్యాస్ బాటిల్స్ ఉన్నాయి, అంటే లోపల గ్యాస్ మొత్తం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 కాకుండా రిమైనింగ్ 6 బాటిల్స్ వచ్చేసి లిక్విడ్ టైప్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఇది గ్యాసే, బ్లాక్ అరేబియన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గ్యాసే, ఇది గ్యాసే, ఇది కూడా స్మెల్ రావట్లేదు. సో ఇది వచ్చేసి మనకు లక్సన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఏదైనా చూపించాను కదా, సో ఇది కూడా గ్యాసే, ఇది కూడా స్మెల్ ఏం రావడం. ఇప్పుడు స్ప్రే చేశాను కదా, కనీసం కొంచెం కూడా స్మెల్ రావట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది X1. ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి మనకు గ్యాస్, ఇది కూడా ఇది జస్ట్ లైట్గా వస్తుంది స్మెల్. ఈ మిగతా ముందు చేసిన రెండింటితో కంపేర్ చేస్తే ఇది వచ్చేసి మనకు లిక్విడ్ టైప్లో వస్తుంది. సో ఇది కూడా సేమ్ X1 కంపెనీనే, ఇంపీరియర్ అని ఉంది, నో గ్యాస్ పర్ఫ్యూమ్ స్ప్రే ఓన్లీ అని. సో ఇది వచ్చేసి మనకు లిక్విడ్ టైప్లో ఉంది. ఇది యావరేజ్ స్మెల్, జస్ట్ లైట్గా 100లో ఒక 10% స్మెల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో మొత్తం 4 బాటిల్స్ చూపిస్తే 3 బాటిల్స్ అయితే గ్యాసే ఉన్నాయి, 1 బాటిల్ వచ్చేసి మనకి లిక్విడ్ టైప్లో ఉంది. సో ఇవన్నీ నార్మల్ ఇట్లా బాటిల్స్ కింద పడినా కూడా పగలవు. సో ప్లాస్టిక్ టైప్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూపించేటివి వచ్చేసి గ్లాస్ బాటిల్స్. ఇది వచ్చేసి జెడ్ లవ్ అని ఉంది, ఈడియో పర్ఫ్యూమ్స్ అపీరియల్ స్ప్రే. సో దీని పర్ఫ్యూమ్ వచ్చేసి ఇది ఎక్కువగా లేడీస్కి అయితే యూజ్ అవుతుంది. స్మెల్ బాగుంది, బట్ లాంగ్ లాస్టింగ్ రావడం లేదు. జస్ట్ మనం స్ప్రే చేసి ఇలా దగ్గర నుంచి చూస్తే తప్ప మనకి స్మెల్ వచ్చేది, లేకపోతే నార్మల్గా రావడం లేదు. అలాగే వచ్చేసి బ్లాక్ ఓయూడి. సో ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి ఇది కూడా లిక్విడే. ఇది జస్ట్ ఒక వుడ్ టైప్, అంటే ఒక చెక్కని మనం వాసన చేస్తే ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా వస్తుంది. సో బ్లాక్ ఓయూడ్ అంటే మనకు వేరే స్మెల్ కొంచెం అఫీషియల్గా ఉంటుంది, బట్ అదైతే కాదు, మనకు ఆ విధంగా రావడం లేదు స్మెల్. నెక్స్ట్ వచ్చేసి ఉమానియా పింక్ పర్ఫ్యూమ్ ఇది. సో ఇది వచ్చేసి మనకి లేడీస్కి యూజ్ అవుతుంది స్ప్రే. సో నేను లేడీస్ కానీ తీసుకోలేదు, జస్ట్ స్మెల్ ఎక్కువగా వాళ్ళే స్ప్రే చేస్తారు. బట్ ఇక్కడెక్కడ కూడా మనకి ఉమెన్స్ అని మెన్షన్ చేయలేదు. సో ఇద్దరు కూడా వాడచ్చు, అందుకని చెప్పేసి నేను తీసుకున్న స్మెల్ బాగుందని. ఇది యావరేజ్ వస్తుంది. ఇది ఏ విధంగా వస్తుందంటే మనకి బబుల్ గమ్స్ ఉంటాయి కదా, సో ఆ స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ 3 లిక్విడ్సే మీరు చూసారు కదా, గ్లాస్ బాటిల్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ గెట్, ఇది కొంచెం బెటర్ ఇప్పుడు వరకు నేను చూపించిన బాటిల్స్లో వీటిల్లో. సో ఈ పర్ఫ్యూమ్ అనేది కొంచెం మంచిగానే వస్తుంది స్మెల్. ఇది కూడా లిక్విడే, ఇది కొంచెం బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా చాక్లెట్ ఫ్లేవరు. ఈ చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేసింటే కామెంట్ చేయండి. సో ఎందుకంటే ఇది కొంచెం ఆఫీషియల్గా ఉంటుంది, బాగుంటుంది స్మెల్. ఈ స్మెల్ వచ్చేసి కొంచెం బెటర్గానే ఉంది. ఇది లిక్విడే. సో నేను ఇది రీసెంట్గా యూజ్ చేస్తున్నా, ఒక 12-15 డేస్ నుంచి. సో ఆల్రెడీ సగం అయిపోయింది. ఇదైతే బాగానే ఉంది స్మెల్. సో మిగతాటి అన్నీ కూడా బెటర్ అయితే కాదు,
ఒక్కొక్క బాటిల్ నేను 100 రూపీస్కే తీసుకున్నాను. చీప్ అండ్ బెస్ట్ అనుకున్నా, కానీ స్మెల్ చూస్తే మాత్రం ఒక్కటి కూడా రావడం లేదు. సో దీని మీద పెట్టిన 800 రూపీస్ ఏదైతే ఉందో, సో ఈ 8 బాటిల్స్ కంటే ఒక 2 బాటిల్స్ మీద మనం ఈ అమౌంట్ని స్పెండ్ చేసినట్లయితే మనకు మంచి లాంగ్ లాస్టింగ్ పర్ఫ్యూమ్స్ అయితే వస్తాయి. సో రెండిట్లలో అవి ఎలాంటివి, నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఒక 3 బాటిల్స్ అయితే తీసుకున్నా. ఆ 3 బాటిల్స్ ఏంటివో నేను ఇప్పుడు ఫొటోస్ వస్తాయి చూడండి. ఇది ఒక బాటిల్. సో మొత్తం ఇంకా 2 బాటిల్స్, మొత్తం విలియన్ అనే కంపెనీ నుంచి, తర్వాత వచ్చేసి బెల్లా విటా అనే కంపెనీ నుంచి, ఈ 2 కంపెనీల నుంచి, అలాగే వచ్చేసి ఇంకో కంపెనీ అది చూపిస్తే ఇక్కడ సైడ్ ఫోటో ఉంది కదా. సో ఈ కంపెనీ, మొత్తం 3 కంపెనీల నుంచి ఆన్లైన్లో పర్ఫ్యూమ్స్ అయితే తీసుకున్నాను. 3 కూడా బెటర్గానే వస్తున్నాయి స్మెల్. బట్ ఈ 100 రూపీస్ బాటిల్స్ అయితే వరస్ట్గా వస్తున్నాయి స్మెల్. సో కాబట్టి మీరు ఎవరైనా సరే తక్కువ రేటుకి వచ్చినా కూడా తీసుకోవద్దండి. అలాగే వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్లో కానీ ఇక్కడ చూస్తుంటాము బై 1 గెట్ 1, లేదంటే బై 2 గెట్ 1 ఫ్రీ అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ అవి ఏంటంటే ఎక్స్పైరీ డేట్కి దగ్గరలో ఉండేటివి, లేదంటే స్టోర్కి వచ్చి చాలా రోజులు అయిన తర్వాత ఆ బాటిల్స్ సేల్ అవ్వకపోతే, సో దాన్ని బట్టి వాళ్ళు కాంబో ఆఫర్ కింద సేల్ చేయడానికి అయితే చాలా చోట్ల ఇట్లనే జరుగుతుంది, అన్ని చోట్ల అని చెప్పడం లేదు. సో కాబట్టి కొంచెం పర్ఫ్యూమ్స్ చూసి దాని రేటింగ్ చూసి, మీరు తీసుకునేది ఆఫ్లైన్ స్టోర్లలోనే కావచ్చు, బట్ ఆన్లైన్లో ఒకసారి దాని రేటింగ్ చూడండి, దాని కింద కామెంట్స్ కూడా చూడండి. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఈ పర్ఫ్యూమ్ బెటరా కాదని చెప్పేసి. ఓకేనా? సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.